హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నానిని. శీతాకాలం చలిగాలిలో ఒంట్లో వేడినిచ్చేది కొత్తిమీర పచ్చడి. ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తాను. మనకి శీతాకాలంలో ఒంటికి బాగా వేడినిచ్చే వస్తువులు తింటే నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అయ్యి రావు. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను, మినపగుళ్ళు వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది మిస్ అయింది. ఇది ఫస్ట్లో పెనం పెట్టడం అదిని సరే, మినువులు ఒకటే కదా వేసాను. ఇప్పుడు మిగిలిన వేసుకుందాం. మనం తీసుకున్న కొత్తిమీరని బట్టి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, పచ్చివి వేసుకోవద్దు. పచ్చడి తొందరగా పాడవుద్ది. ఇదైతే ఇప్పుడు వారం రోజులు నిలువ ఉండే పచ్చడి. కొంచెం జీలకర్ర, చింతపండు 5 నిమిషాల ముందు కడిగి నానబెట్టి ఉంచాను. మనం కొత్తిమీర అంతా క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కాడలు తీసి పారేయద్దు. వీటిలో పీసు ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం పచ్చడిలో వేసుకుంటే ఒంటికి మంచిది. కొంచెం ఎక్కువే తీసుకున్నాను వెల్లుల్లి రేకలు, వీటిని బొలిసేసి వేసుకుందాం. పప్పు, ఎండుమిరపకాయలు ఇందులో వేసినవన్నీ బాగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు వెల్లుల్లి. ఇవంతా శుభ్రంగా చల్లారేయి మిక్సీ జార్లో తీసుకుంటాను. అప్పుడు కొత్తిమీర వేయించుకుందాం. మన టేస్ట్ని బట్టి సాల్ట్. ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాక చింతపండు, బెల్లం అప్పుడు వేస్తాను. ఈలోపు స్టవ్ వెలిగించి కొత్తిమీర వేయించుకుందాం. కొత్తిమీర ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఎంతలాగా భద్రపరిచినా కూడా కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. అందుకని ఇది ఒక టైప్లో నేను నిల్వ ఉంచుతాను. అది మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలా నిల్వ పెట్టుకోవాలో. అది మరో వీడియోలో తీసి పెడతాను, మరో వీడియో చేసి పెడతాను. ఇప్పుడు దీంట్లో బెల్లం, చింతపండు వేసి మిక్సీ పెడతాను. మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర నల్లగా అయిపోయే వరకు వేయించేయద్దు. కొంచెం పచ్చి అంతా తగ్గిపోయే వరకు వేయించుకుని అప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నాం. చల్లారిన తర్వాత ఈ ఆకంతా చల్లారింది, మిక్సీ జార్లో వేసుకుంటాను. దీంట్లో వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పెట్టాను. కొత్తిమీర ఉన్న తడి, తర్వాత చింతపండు, సాల్ట్, బెల్లం వాటితోటే సరిపోయింది. మనం ఏదైనా దోశల్లోకి వాటిలోకి తినాలి అన్నప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. ఇదైతే మనం రైస్లోకి చేసాను ఇప్పుడు నేను ఈ పచ్చడి. ఇంకా కొంచెం ఒకసారి మిక్సీ చేస్తాను. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి వేసుకోవచ్చు, రైస్లో కూడా వేసుకోవచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.